ఒంగోలు బార్ అసోసియేషన్ జరుగుతున్న ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి, ఉపాధ్యక్ష స్థానానికి, మహిళా ప్రతినిధి, లైబ్రరీ సెక్రటరీ, కోశాధికార స్థానానికి పోటీ జరుగుతుందని బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి పివిఎస్ గుప్తా తెలిపారు. ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు విత్డ్రా అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించారు. అధ్యక్ష స్థానానికి బుడ్డు భాస్కర్ రావు, చావలి రమేష్ బాబు, గోకనకొండ శ్రీనివాసరావు నాయుడు, ఈశ్వర్రావు, పివిఎస్ సత్యనారాయణ రెడ్డి, వేలుపుల తిరుమల కృష్ణ యాదవ్, ఉపాధ్యక్ష స్థానానికి చెరుకూరి కృష్ణమూర్తి, మూటమరి బలరాం పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిగా ముద్దా హీనా దీపలత, తోట రాగ సుధారాణిలు పోటీలో ఉన్నారని తెలిపారు. లైబ్రరీ సెక్రటరీగా గంటా శ్రీనివాసరావు, కోశాధికారిగా కాటుకూరు సంపత్ కుమార్, జనరల్ సెక్రటరీగా సలగల జగజీవన్ రావు, జాయింట్ సెక్రటరీగా ఏల్చూరి గ్రేస్ కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు తిమోతి పాల్, శ్రీనివాసరావు, చక్రవర్తి, సంధాని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు న్యాయవాదుల సంఘానికి 25-26 సంవత్సరానికి గాను ఎలక్షన్లు జరుగుతున్నాయి. 11/4/25 ఎలక్షన్లు అనేటువంటివి జరుగుతాయి. 2/4/25 నామినేషన్లు అనేటువంటివి స్వీకరించడం జరిగింది. నిన్నటి రోజునంటే 3/4/25 స్క్రూటినీలో నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులందరూ సక్రమంగానే ఉన్నాయని నిర్ణయించడం జరిగింది. ఈ రోజున ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లేడీ రిప్రజెంటేటివ్, జనరల్ సెక్రటరీ స్థానానికి ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులుగా నామినేషన్లు వేయడం జరిగింది. కానీ జనరల్ సెక్రటరీ స్థానానికి పోటీ చేసినటువంటి ముగ్గురులో కాకర్ల ఆదిలక్ష్మి, నాగిశెట్టి సాంబశివరావు అనేటువంటి వాళ్ళిద్దరూ విత్డ్రాయల్ చేసుకోవడం జరిగింది. సలగల జగజ్జీవన్ రావు ఒక్కడే జనరల్ సెక్రటరీ స్థానానికి ప్రస్తుతం అభ్యర్థిగా ఉండటం జరిగింది. తర్వాత జాయింట్ సెక్రటరీ స్థానానికి వేల్చూరి గ్రేస్ కుమారి, లైబ్రరీ సెక్రటరీ స్థానానికి గంటా శ్రీనివాసరావు, అలాగే ట్రెజరర్ స్థానానికి కాటుకూరు సంపత్ కుమార్ ఒక్కళ్ళుగానే నామినేషన్లు వేయడం జరిగింది. ప్రస్తుతం కంటెస్ట్ ఉన్నటువంటి పోస్టుల్లో ప్రెసిడెంట్ స్థానానికి 6 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి 2 అభ్యర్థులు, వైస్ ప్రెసిడెంట్ స్థానానికి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రెసిడెంట్ స్థానానికి బుడ్డు భాస్కర్ రావు, చావలి రమేష్ బాబు, గోకనకొండ శ్రీనివాసరావు, నాయుడు ఈశ్వర్రావు, పిఎస్వి సత్యనారాయణ రెడ్డి, వేలుపుల తిరుమల కృష్ణ యాదవ్ అనేటువంటి వాళ్ళ 6 కూడా పోటీలో ఉండటం జరిగింది. లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి ముద్దా హీనా దీపలత, తోట రాగ సుధారాణి అనేటువంటి వాళ్ళిద్దరూ కంటెస్ట్లో ఉండటం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ స్థానానికి చుండూరు కృష్ణమూర్తి, మూటమరి బలరాం అనేటువంటి వాళ్ళు కంటెస్ట్లో ఉండటం జరిగింది. ఈ 3 పోస్టులు అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లేడీ రిప్రజెంటేటివ్ స్థానానికి ఈ 3 పోస్టులకి 11/4/25 ఎలక్షన్లు అనేటువంటివి జరుగుతాయి. 817 మంది ఓటర్లు అనేటువంటి న్యాయవాదులు ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళని ఆ రోజున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. 6 గంటల కాడ నుంచి కౌంటింగ్ అనేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. రాత్రిపూట ఎంత సమయమైనా సరే ఆ రోజు కౌంటింగ్ అనేటువంటిది కంప్లీట్ చేసి అభ్యర్థుల యొక్క ఫలితాలను ఎవరు గెలిచారు అనేటువంటిది కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఒంగోలు న్యాయవాదుల సంఘంలో ఉండేటువంటి ఓటు హక్కు కలిగినటువంటి న్యాయవాదులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తా ఉన్నాను. నేను గత 19 సంవత్సరాలుగా ఒంగోలు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం జరుగుతున్న ఎలక్షన్స్లో మొన్న 2వ తేదీ ప్రధాన కార్యదర్శిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు నాగిశెట్టి సాంబశివరావు మరియు కాకర్ల ఆదిలక్ష్మి గారు పోటీలో నిలిచారు. నిన్న స్క్రూటినీ అయ్యి 3 నామినేషన్స్ యాక్సెప్ట్ అయినాయి. అయితే ఈరోజు నాగిశెట్టి సాంబశివరావు మరియు కాకర్ల ఆదిలక్ష్మి వారు బరిలో నుండి తప్పుకొని విత్డ్రా చేసుకోవడం జరిగింది. కావున నేను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. దీనికి నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడానికి నాకు సహకరించిన పెద్దలు,
మా సీనియర్సు మరియు నాగశెట్టి సాంబశివరావు మరియు కాకర్ల ఆదిలక్ష్మి వారికి, నా తోటి న్యాయవాదులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. బార్ అసోసియేషన్ యొక్క పురోగభివృద్ధికి ఇంకా మంచి పనులు చేయడానికి నా వంతు నేనుగా కృషి చేస్తానని ఇందు మూలంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 2025-26 ఒంగోలు బారు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా నేను జాయింట్ సెక్రటరీగా నామినేషన్ వేశాను. ఆ పోస్ట్లో నేను ఒక్కదాన్నే వేశాను. ఇనానిమస్గా నేను గెలవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి నాకెవరు పోటీ లేరు. కాబట్టి బార్ అసోసియేషను నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బార్ అసోసియేషన్కి సంబంధించి నా సర్వీసు పూర్తిగా అందిస్తానని, కాబోయే ప్రెసిడెంట్ ద్వారా మేము మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరూ మన్ననలు పొందుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.